ప్రభునామంలో అందరికీ వందనములు. ప్రభునందు ప్రియమైన సోదర సోదరులారా, ఈనాటి మన అంశము ఎఫెసీ పత్రికలో 5వ అధ్యాయం 8, 9 వచనములు మనం చదువుకున్నాము. అలాగే 10వ వచనం కూడా ఒకసారి మనం చదువుకున్నాం. గనుక ప్రభువు ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకున్నది. ఈ 2-3 వచనాలలో మనము చూస్తున్నటువంటి సారాంశాన్ని గురించి ఒక 3 మాటలు మనం చెప్పుకుంటే, అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు మనకు కొంచెం మనసులో నాటుకొని ఎప్పటికీ మర్చిపోకుండా ఉండడానికి అనుకూలంగా ప్రభు పాద సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవుడు నాకు ఇచ్చినటువంటి తలంపులు, దానికి ఒక హెడ్డింగ్ నేను పెట్టుకొని ఈ రీతిగా మీ మధ్యలో నేను నిలబడుతున్నాను. ఈరోజు మన ధ్యానం ఏంటి? అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు. దాన్ని ఇంగ్లీష్లో చెప్పండి. టీచర్ గారు అనిపించారు. టుడే, టుమారో అండ్ డే ఆఫ్టర్ టుమారో. వచ్చినటువంటి నాలాంటి వాళ్ళు ఏం చెప్తారంటే ఎస్టర్డే, టుడే అండ్ ఫర్ ఎవర్. ఎస్టర్డే, టుడే, ఫర్ ఎవర్, జీసస్ ఈజ్ ద సేమ్. All may change, but Jesus never. To His name, glory to His name, glory to His name. All may change, but Jesus never. Glory to His name. సండే స్కూల్ పాట కదా ఈరోజు మన అంశం అదే. ఇంకొకసారి తెలుగులో చెప్పండి. నిన్న, నేడు, రేపు. ఈ 3 బాగానే ఉన్నాయా భావాలు? ఇంకా మీకు ఏమైనా తెలిస్తే మీరు చెప్పవచ్చు. దెన్, నౌ, ఎవర్. ఎస్టర్డే, టుడే, ఎవర్, ఫర్ ఎవర్. నిన్న, నేడు, రేపు. అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు. 8వ వచనం చూడండి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటివి. దీని ఏమనుకున్నాం మన అంశాన్ని బట్టి? అప్పుడు, పూర్వం. దేవుని వాక్యం ఏం చెప్తూ ఉంది? పురాతనమైన మార్గములను పరిశీలనగా తెలుసుకొని పరిశోధించి తెలుసుకొనుడి అని తెలియజేస్తుంది. ఏది పురాతనమైనటువంటి మార్గము? ఆదికాండము 1వ అధ్యాయము 2-3 వచనాలు మనం చూస్తే, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలుకుగా వెలుగు కలిగెను. ఏది పురాతనమైనటువంటిది? దేవుని యొక్క ఆత్మ. దేవుని ఆత్మ అంటే మొదటి వచనం, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. దేవుని ఆత్మ అగాధ జలముల మీద అల్లాడుచుండెను అంటే పురాతనమైనటువంటిది దేవుని ఆత్మ. ఆ దేవుని ఆత్మ అంటే దేవుడే. పూర్వం ముందు ఏమై ఉన్నాం మనము? ఇందాక చదువుకున్న మాట, పూర్వం ముందు మీరు చీకటి అయి ఉండేది. ఎవరు పూర్వం ముందు చీకటి అయి ఉండేది? ఏ పుస్తకాలు రచించినప్పుడు, పుస్తకాలు రాసే మనుషులే లేనప్పుడు, దేవుని యొక్క మాటలు పరిశుద్ధమైన జీవ గ్రంథంలో మన కొరకు దేవుడు తన ఆత్మ ద్వారా మనుషులను ప్రేరేపించి ఆయా సమయాలలో ఆయా వ్యక్తులు, ఆయా స్థలాలు, కానీ నడిపింపు మాత్రం పరిశుద్ధమైన దేవుని ఆత్మ నడిపింపు. అందుకని ఒక అధ్యాయానికి ఒక అధ్యాయము దేవుని వాక్యం మొదటి అక్షరం మొదలుకొని చివరి అక్షరం వరకు ప్రతిదానికి ఒకదానితో ఒకటి సంబంధం ఉన్నట్టుగా లేఖనములు నెరవేర్చబడు నిమిత్తము
యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు అనే మాటతో సంపూర్ణమైపోయింది. అగాధ జలముల మీద ఏముందంట? చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను. మీరు పూర్వమందు చీకటి అయి ఉంది అంటే, చీకటి అగాధ జలముల మీద కమ్మి ఉంది అంటే, జలములు దేవునికి సంబంధించినటువంటి ఆ భూమి నిరాకారంగా ఉన్నటువంటి ఆ సమయంలో మనము జలముల వలె ఉన్నాము. ఆయన దేవుని ఆత్మ ఆ జలముల పైన ఏమైంది? అల్లాడుచుండెను. అంటే నిర్వచనం, పర్యాయ పదం, భావం ఏంటి అంటే కదలుచుండెను అని. మన దేవుడు కదలుచుండే దేవుడు, జీవించే దేవుడు, జీవిస్తూ ఉన్నటువంటి దేవుడు. ఆయన వెలుగు. ఆ కాలమందు మనుషులమైన అగాధ జలములను చీకటిగా ఉన్నటువంటి కమ్మి ఉన్నటువంటి పరిస్థితి అంటే దేవుడు వెలుగు కనుక ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే మనల్ని సృష్టించాడు. జగత్తు పునాది వేయబడక మునిపే, ఆదామును మట్టితో తను నిర్మించడానికి మునిపే, అసలు ఈ సృష్టి లేనప్పుడే నిన్ను నన్ను యేసుక్రీస్తు ప్రభువులు ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఆ ఏర్పాటును బట్టి ఆయన మన కొరకు కాలము సంపూర్ణమైనప్పుడు మనుష్య కుమారుడిగా వచ్చాడు. మన పాప శిక్ష పాపం లేని ఆయన మీద వేసుకున్నాడు. కనికరం చూపించాడు కాబట్టి మన కొరకు రక్తము చిందించి మరణించాడు. ఆయన జీవం కలిగినటువంటి దేవుడు కాబట్టి సమాధి ఆయనను బంధించలేదు కనుక ఆయన పునరుద్ధారుడయ్యాడు. మృతుడనైతిని కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడనై. ఇప్పుడు చెప్పండి, అనాది కాలము, పూర్వకాలము, పాతదైనటువంటిది, అప్పుడు ఉన్నటువంటి దేవుడు, అప్పుడు ఉన్నటువంటి చీకటి కమ్మబడినటువంటి మనుషులమైన మనలను, పూర్వమందు చీకటి అయినటువంటి మనలను అనేది మనకు అప్పుడు అనే మాట వచ్చేసిందా? క్లియర్ అయిపోయింది కదా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏమైపోయా మనం? అదే వచనంలోనే ఇప్పుడైతే ప్రభువు నందు వెలుగై ఉన్నారు. ఎప్పుడు? ఇప్పుడు. ఇప్పుడంటే టుడే, ఈ క్షణము, ఈ రోజు ఏమైనా మనం వెలుగైంది. దేవుడు కూడా వెలుగుగా ఉన్నాడు. ఆయన పిల్లలమైనటువంటి మనము పుట్టక మునిపే యేసు ప్రభువులో మనం ఏమైనాం? వెలుగై ఉన్నాము. కానీ ఆ చీకటి అనేటువంటిది కమ్ముకుని ఉంది. పరిశుద్ధులైన దేవుని సన్నిధిలో నిత్యము వెలుగుమయమై రాత్రింబగళ్ళు ఉన్నప్పటికీ వెలుగుమయమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆదాము హవ్వలు దేవునికి విరోధంగా ఆయన మాటలు వినకపోవడం అనే పాపము ద్వారా వారికి ఏమైపోయింది? చీకటి కమ్మబడి. అంతకుముందు వాళ్ళు దిగంబరులైన సత్యం వాళ్ళకి తెలియదు. ఆ వెలుగులో వాళ్ళకి అసలు ఏమీ తెలియదు. కానీ చీకటి కమ్ముకున్నప్పుడు ఏంటో అర్థం కానటువంటి పరిస్థితి ఏర్పడింది. భయము అనేటువంటి వాళ్ళ మనసులో దూరింది. దేవుడు పిలిచినప్పుడు దేవుడు వెలుగుగా ఉన్నాడు కనుక ఈ చీకటి క్రియలు వెలుగుతుంది, కానీ చీకటి క్రియలు ఆ వెలుగును గ్రహించకుండా. యోహాను సువార్తలో మనం అదే కదా చూస్తాం. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఆయనలో జీవం ఉండెను, 4వ వచనంలో ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించున్నది గాని చీకటి దాన్ని గ్రహింపకుండెను అనేటువంటి మాట మనం చూస్తుంటాం. ఆయన యొక్క వెలుగు ఎక్కడ ప్రకాశిస్తుంది? చీకటిలో ప్రకాశిస్తూ ఉంది. లోకంలో ఆ యుగ సంబంధించినటువంటి దేవత మనుషుల యొక్క ఆత్మ నేత్రాలకు ఏం కలుగు చేసింది? అంధకారాన్ని, గ్రుడ్డితనాన్ని కలుగు చేసింది.
అందుకని తడుములు ఆడుకుంటూ ఉన్నారు ఈ రోజున ప్రపంచంలో. ఎక్కడ దేవుడు దొరుకుతాడా, ఎక్కడ పుణ్యం దొరుకుతుందా, ఎక్కడ హృదయం నెమ్మదిగా ఉంటుందా, ఎక్కడ మనశ్శాంతి దొరుకుతుందా, ఎంత ఖర్చైనా పర్వాలేదు, ఎంత కష్టమైనా పర్వాలేదు, నేను శరీరంలో ఏమైపోయినా పర్వాలేదు, మరణించినా పర్వాలేదు, ఎక్కడ పుణ్యం దొరుకుతుందా, ఎక్కడ నెమ్మది దొరుకుతుందా అని ప్రజలందరూ కూడా అపవాది కలిగించినటువంటి మనోనేత్రాలు కలిగించిన ఆ గ్రుడ్డితనం వలన ఒకరిని ఒకరు అడుక్కుంటూ, ఒకరిని ఒకరు దారి చూపించమని కోరుకుంటూ, తడవులాడుకుంటూ ప్రపంచవ్యాప్తముగా ఏ దేశమైనా, ఏ ప్రజ అయినా, ఏ రంగైనా, ఏ భాష అయినా అందరూ పాపం చేసి దేవుడని పేర్చి ఆ మహిమను కోల్పోయారు. కాబట్టి వాళ్ళ అంధకారంలో ఇటు అటు తడుములాడుకుంటున్నారు. అలాంటి తడుములాడుకుంటున్నటువంటి వారిని ఇర్మియా గ్రంథంలో వారిని ఈ కొండ ఆ కొండ అని తీసుకుని వెళ్ళి దారి తప్పిస్తున్నారని ఆ అబద్ధ ప్రవక్తలను గురించి లేఖనము మనము చూస్తాం. అలాగిన పాపములు అపరాధముల చేత చచ్చిన స్థితిలో ఉన్నటువంటి అంధకారంలో ఉన్నటువంటి మనకు ఆ పాపాలను చేసేటువంటి విధానం ఎలాంటిదంటే, విలాప వాక్యంలో బండి మోపులను బిగించినట్టుగా ఎవరికి వాళ్ళు పాపములను చేస్తూ వాళ్ళ శిక్షను వాళ్ళ మీదనే వేసుకుంటూ బిగించుకుంటున్నారు అనేటువంటి మాటని మనం చూస్తూ ఉంటాం. ఇలాంటి పాప శిక్ష కింద నుంచి మనుషులను తప్పించడానికి ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి ఎలా వచ్చాడు? ఆయన వెలుగుగా వచ్చాడు. మన అంశాన్ని బట్టి చూస్తే యేసుక్రీస్తు ప్రభువు పుట్టినప్పుడు రాత్రి పూట చీకటిగా ఉన్నప్పుడు, అంధకారంలో ఉన్నప్పుడు, గొర్రెల కాపరులు చలిమంట దగ్గర చలి కాచుకుంటూ ఉన్నప్పుడు, దేవదూతల సమూహము పరలోకానికి భూమికి నిచ్చెనలు వేసుకొని పైకి క్రిందకు ఎక్కుచు దిగుచు సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, భూమి మీద ఆయన ఇష్టమైన ప్రజలకు సమాధానము అని ఆ వెలుగును విరజమ్ముతూ వాళ్ళు నేడు రక్షకుడు మీ కొరకు అని తెలియజేశారు. యేసుక్రీస్తు ప్రభు ఆ చీకటి అంధకారంలో వెలుగుగా ఈ లోకానికి వచ్చినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. హీబ్రూ చీకటి చరిత్రలో, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో, పాత క్రొత్త నిబంధనలో 32 సార్లు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి రక్షకుడిగా వస్తాడని ప్రవచనాలలో చెప్పబడినటువంటి ఆ యొక్క సత్యాన్ని ఎంతో కాలం మరుగు చేసి ఉన్నారు. కానీ నేడు మన చేతిలో, మన భాషలో దేవుడు పరిశుద్ధమైన బైబిల్ గ్రంథాన్ని ఇచ్చి ప్రవచనాల నెరవేర్పు యేసుక్రీస్తు లోకానికి వచ్చాడనే సత్యాన్ని సువార్త ద్వారా విని, గ్రహించి, విశ్వసించి ఇప్పుడు మనం ఏమైనా వెలుగై ఉన్నాము అనే మాట మనం చూస్తూ ఉంటున్నాం. మూడవ మాట మనం చదివినటువంటి ఆ భాగంలో మనం చూస్తే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనంలో మనం చూస్తాం. గనుక ప్రభువుకు ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి అనే మాటని మనం చూస్తున్నాం. ఇప్పుడు, అప్పుడు, ఇప్పుడు, ఇది ఎప్పుడు. థ్యాంక్ యూ. ఎస్టర్డే, టుడే అండ్ ఫర్ ఎవర్. ఎప్పుడు ఎలాగ ఉండాలి? పరీక్ష చేసుకోవాలి. ఏం పరీక్ష చేసుకోవాలి? మనం నడిచే నడతలు, మనం చూచే చూపులు, మనం చేసే ప్రవర్తన, వీటిని మనం పరీక్ష చేసుకోవాలి. మన అంతరాత్మ మనకు తెలియచేస్తుంది ఇది సరైన మార్గమా, ఇది సరైన మాట కాదా అని. అది మనలను మనమే పరీక్ష చేసుకున్నప్పుడు శిక్షా విధికి గురి కావాలని దానికి మన ఆరాధనలు చూచాము. పరీక్ష చేసుకునేటువంటి మనస్తత్వం మనిషిలో ఎప్పుడైతే ఉంటుందో విజయం అనేది ప్రక్కనే. పరీక్ష లేకుండా పాస్ అయ్యారని మీరు చెప్తారా టీచర్ గారు? పరీక్ష ఉంటేనే కదా పాస్ అనేది తెలిసేది. కాబట్టి మన జీవితంలో ఆత్మీయంగా మన యొక్క హృదయాన్ని, మన యొక్క నడతను పరీక్ష చేసుకోవాలి. వ్యక్తిగతంగా పరీక్ష చేసుకోవాలి. నా జీవితం అండి, నా ఇష్టం, మీరెవరు నాకు చెప్పడానికి?
అని అనవచ్చు. మన ఆత్మీయతను కాపాడుకునే విషయంలో భార్య అయినా, తండ్రి అయినా, కుమారుడైనా, కూతురైనా, కోడలైనా, వాళ్ళు ఇంకెవరైనా సరే యేసు ప్రభు యొక్క చిత్తానికి అనుసరించి మనం నడుస్తున్నాము అని మన అంతరాత్మ చెప్పినప్పుడు ఎవ్వరి మాట వినక్కర్లా. కానీ నేను జీవిస్తున్నటువంటి జీవితము అప్పుడు చీకటి, ఇప్పుడు వెలుగుగా ఉంది. అది ఎవరి ద్వారా కలిగింది? అక్కడ చూడండి, ప్రభువునందు ఉందా లేదా మీ బైబిల్లో? ప్రభువునందు మనకుండేది వెలుగు. అంతేగాని మనంతటా మనకే వెలుగుగా, వెలుగు దూతలాగా వచ్చారు కొంతమంది, కానీ అది వెలుగు దూత, చీకటి, మోసము. ప్రభువు మనకిచ్చాడు ఈ వెలుగుని. కాబట్టి ఈ జీవితం ఎవరి కోసం? నా కోసమా? ఇంటి కోసమా? ఇంటి కోసం అయితే మనం చెప్పకుండానే మనం వెళ్ళిపోతున్నారు కదా, వెళ్తుందని లేదు. కాబట్టి ఇంటి కోసం కాదు, ఇది తమ కోసమని కాదు, నాకు వెలిగించినటువంటి ప్రభువు కోసము. ఆ మనసు ఎప్పుడన్నా మన మనసులో వచ్చింది అసలుకి? నేను జీవిస్తున్నటువంటిది నా కోసం కాదు, నాకు వెలిగించినటువంటి యేసు ప్రభువు కోసమే. అపోస్తలుడు పౌలు గారు అన్నాడు, చావైతే లాభము, బ్రతుకుట చూస్తే బ్రతుకుట క్రీస్తు, చావైతే అంటే బ్రతకడం అనేది దేనికి ఆయన అంటున్నాడు అక్కడ? ఆయన కోసమే. బ్రతుకుట క్రీస్తు కొరకే, ఆయన కోసం. ఎందుకంటే నా కొరకు పాపము లేని ఆయన శరీరము నలుగుగొట్టబడింది, పాపము లేని ఆయన శరీరము గాయపరచబడింది, పాపము లేని ఆయన శరీరము ఉమ్ములతో నింపబడింది, పాపము లేని ఆయన శరీరము శాపగ్రాహిగా సిలువలో వేలాడుతుంటే సృష్టి చీకట్లు కమ్ముకునింది. అది నా చీకటి, నా పూర్వముందు చీకటి. యేసు ప్రభు నా కొరకు సిలువలో మరణించినప్పుడు చీకట్లు కమ్ముకున్నదే, అది నా పూర్వపు స్థితి. ఆయన పునరుద్ధానుడయ్యాడే, అది ప్రభువునందు నాకు ఇచ్చిన వెలుగు. కాబట్టి నన్ను నేను పరీక్ష చేసుకుంటూ ప్రభువుకి ఏదైతే ప్రీతికరంగా ఉందో దానికి నేను చేస్తాను అని తీర్మానం చేయాలి. నిన్నటిది ఆహార నియమాల్లో ఆహారం గురించి మనం చెప్పుకుంటే, నిన్నటిది ఎలా ఉంటుంది? దాన్ని తెలుగులో సద్దిది అంటారు. ఫ్రిడ్జ్లో పెట్టకపోతే అన్నం ఏమైపోద్ది? ఎండాకాలం నీరు గాలిపోయిందన్నా అంటారు, అంతే కదా మన భాష. అది నిన్నటిది మనకు అక్కర్లేదు, అది సద్దిది. దాన్ని తింటే ఫుడ్ పాయిజన్ అయిపోతుంది. యేసు ప్రభు కూడా ఏం చెప్పాడు? కొత్త ద్రాక్షారసం తిత్తులలో పాతది పొయ్యకూడదు. ఎందుకు పొయ్యకూడదు? చిల్లు పడిపోతుంది సంచికి. అది పాడైపోయింది, అది పులిసిపోయింది. చిన్న కొద్దిగా అన్నా సరే పులిసిపోయింది. మంచి పిండిలో కనుక పడితే ఏమైపోద్ది? పాలల్లో ఎంత వేస్తారు? పెరుగు ప్యాకెట్ ఎంత వేస్తారా? కొద్దిగా వేస్తాడు. తెల్లవారికి ఏమైపోద్ది? మొత్తం పెరుగు అయిపోతుంది. బుక్కమని తైలంలో చచ్చిన ఈగ ఒక్కటి పడితే ఏమైపోద్దా? ఆ తైలము ఎంత మధురమైనటువంటి ఆ వాసన మళ్ళీ గుర్తు చేసుకున్నా ఇక మళ్ళీ కుళ్ళిపోతుంది. ఆ తైలం దుర్వాసనతో నింపబడి సజీవమైనటువంటి జీవం వెళ్ళిన దేవుని ఆరాధన చేస్తూ, పాపము చేస్తూ, మాట ద్వారా, చూపు ద్వారా, క్రియ ద్వారా పాపం చేస్తూ ఉంటే నీవు అనుకుంటున్నావు నేను ఎప్పుడూ ఉండేవాడిని, నేను ఇప్పుడు అని. కానీ ఆ పాపపు పులిసిన జీవితం కనుక చోటు చేసుకుంటే నీవు ఎప్పటి వాడవు అన్నట్టుగానే నీవు బ్రతుకుచున్నాననే పేరు నీకుంది, కానీ నీవు మృతుడవే అనే మాటలు మనం చూస్తాం. దావీదు కీర్తనలో 119వ కీర్తన 19వ వచనంలో మాట చూడండి. దావీదు కీర్తన
119 105వ వచనం. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై. దేవుని యొక్క వాక్యము పాదములకు దీపము అనంటే మన ప్రవర్తనకు దీపము, అంతే కదా. త్రోవకు వెలుగు అంటే నా జీవితానికి వెలుగు. నా ప్రవర్తన పరిశుద్ధంగా ఉండడానికి కారణము నిత్యము వెలుగుతున్నటువంటి జీవము కలిగిన నీ యొక్క వాక్యమే, అంతే కదా దాని నిర్వచనం. నా బ్రతుకంతా వెలుగుమయమై నీకోసం నేను బ్రతకడానికి నా ముందున్న భవిష్య జీవితం అంతటి త్రోవ చూపించేటువంటిది నీవిచ్చిన జీవము కలిగిన వాక్యపు వెలుగు. వాక్యపు వెలుగుకు మించినటువంటి మన సొంత ఆలోచనలు, నిర్ణయాలు, జ్ఞానము దేనికి పనికి రాదు. కాబట్టి మునుపు మీరు చీకటి ఏంటిది, ఇప్పుడైతే మీరు ప్రభునందు, అది మర్చిపోకూడదు, వెలుగై ఉన్నారు. కాబట్టి మీ ప్రవర్తన, మీ నడక పరీక్ష చేసుకుంటూ ప్రభువుకు ప్రీతికరమైనటువంటిది ఏదో అది మీరు జరిగించండి అనేటువంటి లేఖన భాగాలని మనము గమనించగలుగుతూ ఉంటున్నాం. ఎవరికి వెలుగు? యేసుక్రీస్తు ప్రభు ప్రవచనాలలో యెషయా 42వ అధ్యాయం 6వ వచనం 7వ వచనంలో అన్ని జనులకు వెలుగుగా ఆయన వస్తాడు అని ప్రకటించుకున్నట్టుగా మనం చూస్తున్నాం. అపోస్తలుడైన పౌలు గారు అన్ని జనులకు సువార్త ప్రకటించడానికి నన్ను సాధనంగా ఆయన పిలుచుకున్నాడు అని చెప్పాడు. అపోస్తలుడైన పౌలు గారు గతంలో అప్పుడు ఏమై ఉండేవాడు? సౌలుగా ఉండేవాడు. సౌలుగా ఉంటూ ఏం చేసేవాడు? ఆ చీకటి కార్యాలని ప్రేమించేవాడు. పవిత్రుడను అని మతనిష్ట అయితే ఉంది, కానీ మనుషులను హత్య చేస్తూ ఉన్నాడు, నరహంతకుడిగా ఉన్నాడు. స్త్రీలని పురుషులని భేదం లేకుండా హింసిస్తూ ఉండేవాడు. నీవు హింసిస్తున్నా క్రీస్తునని ప్రభు ఆయనకి తనను తాను ప్రత్యక్షపరుచుకొని 11 సార్లు పునరుద్ధరణ తర్వాత దర్శనం ఇచ్చిన ప్రభు ఆరోహణమై తండ్రి కుడి పార్శ్వం మందు ఆసీనుడైన తరువాత 12వసారి అపోస్తలుడైన పౌలుగా మార్చే ఆ సందర్భంలో సౌలుకు ఆయన ప్రత్యక్షతను అనుభవించారు. అలాంటి ప్రత్యక్షత మళ్ళీ ఇంకెవరికి కూడా ఆయన ఇవ్వలేదు. యేసుక్రీస్తు ప్రభు అన్ని జనులకు వెలుగు ఉన్న ప్రకారంగా ఆ వెలుగును ప్రకటించడానికి పౌలుకి ఏం చేశాడు? ఆయన అంధకారాన్ని కలుగు చేశాడు. ఆ దర్శనాన్ని, ఆ వెలుగును చూసిన వెంటనే పౌలు గారికి ఏమైపోయింది? అంధకారం అయిపోయింది, గుడ్డివాడైపోయాడు. అంతకుముందు పత్రాలు తీసుకున్నాడు, తిన్ననిదనే మార్గం దాని పేరు, వెళ్తా ఉన్నాడు. ఎట్లా వెళ్ళినా కూడా చేరిపోతాడు తన గమ్యస్థానానికి. ఇప్పుడు మార్గం అంది ఏమైపోయింది? గుడ్డివాడైపోయాడు, పడిపోయాడు, అంధకారమైపోయింది. బ్రతికి ఉన్నాడు, హింసించే స్వభావం తనలో ఉంది, అధికార పత్రాలు చేతిలో పట్టుకున్నాడు, క్రైస్తవులను సంఘమును హింసించడానికి వెళుతూ ఉన్నాడు. కానీ దేవుడు ఏం చేశాడు? అంధకారమయం చేశాడు, గుడ్డివాడైపోయాడు. తర్వాత ఏమైనా చేశాడా? ఎక్కడ ఏ క్రైస్తవునికి, ఏ క్రైస్తవురాలకి హింస చేయలేదు, కానీ అనేకుల ద్వారా హింసించబడి క్రీస్తు మిగిలించిన కొదువ అయిన శ్రమలలో నేను పాలువాడనవుతున్నందుకు సంతోషిస్తున్నానని చెప్పాడు. ఎంత మార్పు, ఎంత ఆశ్చర్యం! పౌలు గారు అన్ని జనులకు వెలుగు సువార్త ప్రకటించడానికి ఆ సౌలుగా ఉన్నప్పుడు అంధకారంలో పూర్వమందు నీవు చీకటి ఉన్నామని ఆయన తెలియచేశాడు. అర్థమేముంది? మన జ్ఞాపకంలోకి వచ్చిందా? కాబట్టి ఎవరైనా సరే, వాళ్ళు ఎట్లాంటి వాళ్ళైనా సరే పూర్వమందు ఏమై ఉన్నారు? చీకటి అయి ఉన్నారు. చూస్తున్నారని చెప్పుకుంటున్నారే, మీరు గుడ్డి వాళ్ళు అని చెప్పాడు ప్రభు కదా, చెప్పలేదా? మన యొక్క అంశములో పూర్వం మందు చీకటి, ఇప్పుడైతే ప్రభునందు వెలుగు.
ఎప్పుడు ఆయన కొరకు జీవించాలి అని అంటే మనల్ని మనం పరీక్ష చేసుకోవాలి. ఇలాంటి దేవుని యొక్క వాక్య భాగాలు మనము చూస్తూ ఉంటున్నాం. మొదటి పేతురు పత్రికలో 2వ అధ్యాయము 9వ వచనంలో మనం చూస్తే అక్కడ కూడా మునుపు మనం చీకటిగా ఉన్నాం, ఇప్పుడైతే ఆశ్చర్యకరమైన ఆయన వెలుగులోనికి మనలను పిలిచినటువంటి వాడు ఆయన గుణాతిశయములను ప్రచురం చేసే నిమిత్తం మనకు చాలండి, అంతవరకు చాలు. మన అంశము అక్కడ ఏంటంటే పూర్వమందు మీరు చీకటి, ఇప్పుడు ఆయన మిమ్మల్ని ఎక్కడికి పిలిచాడు? వెలుగులోనికి పిలిచాడు. ఎందుకోసము? ఆయన గుణాతిశయములను ప్రచురం చేయడానికి. చీకటిలో వెళుతున్నా కానీ మన జీవితము ఎలాగ ఉండాలి? వెలుగు క్రియలు చేసేటప్పుడు బయట ఉన్నప్పుడు ఎలాగా భయపడతారు, చీకటిలో ఎవరు చూడటం లేదు అని చెప్పి చీకటి పనులు చేయడానికి వీలు లేదు. చిన్నప్పుడు చూసేవాళ్ళు ఇప్పుడు ఉన్నాయో లేదు, అంతరించుకుపోయినాయి ఆ పురుగులు. మెనుకురు బూసులు అని అనేవాళ్ళం మేము నెల్లూరు భాషలో. అంటే అంతేనా? అవి చీకట్లో వెళ్తా ఉంటాయి కానీ వాటి వెనకాల ఏముంటుంది? టార్చ్ లైట్ ఉంటుంది అనమాట, వెలుగుతూ ఉంటుంది. అది వెలుగుతూ ఉంటుంది, ఆరిపోతూ ఉంటుంది, వెలుగుతూ ఉంటుంది, ఆరిపోతూ ఉంటుంది. ఎంత ఆశ్చర్యం అన్న ఆ పురుగుని సృష్టించిన దేవుడి సృష్టి ఎంత ఆశ్చర్యం అంటే నాకు ఇప్పటికి కూడా అర్థం కాదు. ఏ బ్యాటరీ లేదు, ఏ కరెంటు లేదు, ఏ సెల్ ఫోను లేదు, ఏ స్విచ్ చేసే మనిషి లేడు, ఏ డివైస్ లేదు లోపల. అది బ్రతికినంత కాలము అది వెలుగుతూ ఉంటుంది, ఆరిపోతుంది, వెలుగుతూ ఉంటుంది, ఆరిపోతుంది. ఇక్కడ నేను ఉన్నాను, నేను వస్తున్నాను అన్నట్టుగా ఉంటుంది. అది దానికి వస్తాను. నా చిన్న వయసులో కుప్పలు కుప్పలుగా తిరిగేవి చీకట్లో. ఇప్పుడున్నా ఆయన కనబడుతున్నాయా? నాకైతే ఒక్కటి కూడా కనబడలేదు ఇంతవరకు. చాలా వరకు అంతరించిపోయింది. రకరకాల రేడియేషన్స్, అధిక జ్ఞానమయ పొంది మంచి మంచి జీవరాశులన్నీ అంతమైపోతా ఉన్నాయి. మనుషుల్లో కూడా రోగాలు రకరకాలుగా వస్తా ఉన్నాయి. ఆ చిన్న జీవి తను జీవించినంత కాలము తనలో నుంచి లైట్ని ఇస్తూనే ఉన్నట్టుగా మన జీవితంలో ప్రభు కొరకు నేను వెలుగు సంబంధినిగా జీవిస్తున్నాను అనేటువంటి తాత్పర్యంతో మనం వెళ్ళడానికి ప్రభు మనల్ని పిలిచినట్టుగా ఈ వాక్య భాగంలో మనము గమనిస్తూ ఉంటున్నాం. ఇక్కడ ఆ వెలుగు ఫలము అనేటువంటి మాటని ఎఫెసీ పత్రికలో 5వ అధ్యాయంలో పౌలు గారు తెలియజేస్తూ, వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము. మనం 9వ వచనం చదువుకున్నాం కదా, 9వ వచనంలో వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమైన వాటిలో కనబడుచున్నవి. ఇక్కడ మంచితనము, నీతి, సత్యము ఎన్ని? 3. అంటే బహువచనం, ఇంగ్లీష్లో ప్లూరల్. పైన ఏముంది? వచనం ప్రారంభంలో వెలుగు ఫలము అని ఉందా, వెలుగు ఫలములు అని ఉందా? కానీ 3 ఇక్కడ ఉన్నప్పుడు అక్కడ వెలుగు ఫలములు అని ఉండాలి కదా, ఎందుకని లేదు? చూసుకోండి కావాలంటే. గలతీ పత్రికలో 5వ అధ్యాయం 22వ వచనంలో, మన సమయాన్ని బట్టి చదవడం లేదు కానీ అక్కడ కూడా ఆత్మ ఫలము అని ఉంటుంది కానీ ఆత్మ ఫలములు అని బహువచనం. కానీ క్రింద చదువుకుంటూ వెళితే 9 రకాల ఆత్మ ఫలములు, ఆ 9 పంటలను ఒక్క ఫలాన్ని నుంచి వచ్చినట్టుగా మనం అక్కడ చూస్తున్నాం. కానీ శరీర క్రియల గురించి 19వ వచనం నుంచి 21వ వచనం దాకా మీరు చూస్తే అక్కడ మాత్రం శరీర క్రియలు అని బహువచనం ముందులోనే కనబడుతుంది. అందుకనే ప్లూరల్ వస్తాయి అన్నీ కూడా, చూసారా? కాబట్టి ఆత్మ సంబంధించినటువంటి ఫలము, వరములు ఎన్నైనా కూడా ఆత్మ ఒక్కడే. ఫలములు ఎన్నైనా కానీ అది ఎక్కడి నుంచి వస్తుంది? వెలుగు ఫలము. మన అంశాన్ని బట్టి ఆత్మ ఫలము అనేది మనం చూస్తున్నాం. మంచితనము అనేటువంటిది, నీతి అనేటువంటిది, సత్యము అనేది మనం చూస్తున్నాం. మంచితనము ఎక్కడ కనబడుతుంది? నేను మంచోడని మీరు ఎట్లా చెప్తారన్నా? తెలీదు. లోపల ఉండేది మంచితనం అనేది.
ఆ లోపల ఉన్న మంచితనం బయటికి కనబడాలంటే, అన్నా మీరు ఎలా ఉన్నారన్నా, బాగున్నారా, బాగున్నారా అని మాట్లాడేది మంచిగా నీతిని అనుసరించి మాట్లాడినప్పుడు లోపల మంచితనం అనేది ఇతరులతో మనము సంప్రదించే మాట తీరుని బట్టి, ఇతరులతో మనము నడిచే నడతను బట్టి మనము మంచి వాళ్ళమని వాళ్ళకి అర్థమవుతుంది. అంతే కదా? అది జరిగినప్పుడు ఇతను నిజంగా మంచివాడు అని, మూడవది ట్రూత్, ఇది కరెక్టే, ఇది మంచిదే, ఇది కరెక్ట్, ఇది సత్యము అని తెలియబడుతుంది. కాబట్టి ఈ మూడింటికి ఒకదానితో ఒకటి సంబంధం కలిగినట్లుగా ఒక వ్యక్తి వెలుగు ఫలమైతే ఏం కలిగి ఉంటాడు? మంచిదనం ఉంటుంది, నీతి ఉంటుంది, సత్యము. కాబట్టి ఈనాటి మన వాక్య ధ్యానంలో మనం చూసినటువంటి ఈ యొక్క మాటల్లో మనం చూస్తూ ఉంటున్నాము. దెన్ యు వర్ ఇన్ ది డార్క్నెస్, పూర్వము మీరు చీకటి అయి ఉన్నారు. నౌ యు ఆర్ లైట్ ఇన్ ది లార్డ్, ప్రభువు నందు ఇప్పుడు మీరు వెలుగై ఉన్నారు. మూడవ మాట మనం చూస్తే, కాబట్టి ఏం చేయాలి ఇప్పుడు మనం? వాక్ యాజ్ ది చిల్డ్రన్ ఆఫ్ లైట్, వెలుగు పిల్లల వలె మీరు నడుచుకోవాలి. వెలుగు పిల్లల వలె నడుచుకోవడం అంటే, వెలుగు అంటే దేవుడు, వెలుగు పిల్లల వలె నడుచుకోవాలి అంటే దేవుని పిల్లల వలె ఈ లోకంలో మనం తరలించండి, ప్రార్థించండి. అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు, ఎస్టర్డే, టుడే, ఫర్ ఎవర్, నిన్న, నేడు, రేపు. ఇంకేమన్నా గుర్తుంటే నాకు చెప్పండి, నేను నోట్ చేసుకుంటాను. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. అననుకూలమైన పరిస్థితుల్లో కూడా మేము ఆరాధన చేసే విషయంలో సహాయం చేసే ప్రభువా, ఏం పోతాములే అనుకునే మనస్సు ఉన్నప్పుడు కూడా మాతో మాట్లాడడానికి మీరు ఇష్టపడ్డారు ప్రభువా. జీవం కలిగి మీ మాటలు సమృద్ధిగా మాకు అనుగ్రహించారు ఆయన. మీ కొరకు ఈ లోకంలో మమ్మల్ని మేము పరీక్ష చేసుకుంటూ మీకు ఇష్టమైన జీవితాన్ని జీవించడానికి సహాయం చేయండి తండ్రి. మీకు ఇష్టము అందరూ బాగుండాలి అని ఆయన, అందరూ అంతటా బాగు మనసు పొందాలని తండ్రి. ఆ మీ ఇష్టాన్ని లోకంలో మేము జరిగించే విషయంలో ఇంకెవరిని మేము ఫాలో కాకుండా మిమ్మల్ని మాత్రమే వెంబడించే కృపను అనుగ్రహించమని, మీ దేవులతో నింపి పంపించమని, స్థానిక సంఘంలో ఉన్న ప్రతి అవసరాలు అక్కర్లు మీ గుర్తులు తీర్చమని, స్థానిక ప్రకటనలను జ్ఞాపకం చేసుకుని సహాయం చేయమని, మీరు దీని ఆరోగ్యంతో తిరిగి మరొకసారి మీ బిడ్డల మీద నేను ముఖాముఖిగా కలుసుకుని మిమ్మల్ని సేవించే అంతవరకు మమ్మల్ని మీ యొక్క కాపుదలు జ్ఞాపకం ఉంచుకున్నాను. యేసుక్రీస్తు ప్రభువు పేరట స్తోత్రములు చెల్లించుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు.